విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు 101 నామాలు మనం చెప్పుకున్నాము. మీరు చాలా అద్భుతంగా వివరించారు. ఈనాటి స్త్రీ ఎలా ఉండాలి అన్నది చాలా అద్భుతంగా వివరించారండి. దుష్టులు అన్నప్పుడు అందరూ దుష్టులే, ఇంట్లో ఉన్నవాళ్ళు దుష్టులే, వీధిలో ఉన్నవాళ్ళు మనకి ఎవరు అపకారం చేస్తే వాళ్ళని దుష్టులుగానే మనం భావించాలి. ఈనాటి మహిళలకి మంచి సందేశం అందించారండి. అవునండి, చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నామంలో ఏం చెప్తారండి? ఇప్పుడండి చాలా చక్కటి నామం. అమ్మవారు కిందటి నామంలో రాక్షస సంహారం చేసింది, స్త్రీలందరికీ ఒక మంచి సందేశం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆవిడ నిజంగానండి వసిన్యాది వాగ్దేవతలు భిన్నంగా ఎందుకు రాశారా ఈ నామాలని అనిపించేది నాకు చాలా రోజులు. వాళ్ళు చూస్తుంటే అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళకి ఎలా కనిపిస్తే అలా చెప్పేశారు వాళ్ళు. ఒక్కసారి అమ్మవారి రాక్షస సంహారం చేసి ఇంకో నామంలో సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయే నమో నమః అన్న నామం వచ్చింది మనకి. ఇంత మునిపే రాక్షస సంహారం వచ్చింది, వెంటనే దానికి దుష్ట ధనుజ సూదనాయే నమో నమః అలా వచ్చిందా. ఇప్పుడు వెంటనే సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయే నమో నమః. సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయే నమో నమః. చాలా అద్భుతమైన నామం. చాలా మనోజ్ఞలోనే ఉంది నామం అర్థం అంతా. మనోజ్ఞలోనే మన పరమశివుడు దక్షిణామూర్తి అవతారంలో కూడా ఉంటారు. దక్షిణామూర్తి అర్ధనారీశ్వరులు కదండి. దక్షిణామూర్తి ఉంటారు. దక్షిణామూర్తికి మనోజ్ఞ ఈవిడ. ఆ మునులకి దర్శించినప్పుడు అలా కనపడింది అంటారా? వసిన్యాది వాగ్దేవతలకి. మునులు కాదు, వసిన్యాది వాగ్దేవతలకి ఆ రూపంలో ఆవిడ అలా కనిపించింది. అంటే వాళ్ళు దగ్గరుండి అమ్మవారిని చూస్తూ ఆసూగా చెప్పారు కదా. ఒక నిమిషం అద్భుతమైన ఎర్రటి నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల నామంగా ఆవిడ యొక్క ఎరుపుదనంతా బ్రహ్మాండాలన్నీ మునిగిపోయినాయట. అంటే వాళ్ళకి దర్శనం ఇస్తుంది అమ్మవారు. అట్లా చింతామణి గృహంలో దర్శనం ఇవ్వటం కాదు, వాళ్ళ కొలువులో అడుగుతున్నారు. ఎదురుకుండా సరస్వతీదేవి వీణ వాయిస్తోంది, వసిన్యాది వాగ్దేవతలు ఆవిడని చూస్తూ, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఎలా మాట్లాడుతున్నారో వసిన్యాది వాగ్దేవతలు అలాగే ఆవిడని చూస్తూ మాట్లాడారు. అంత అదృష్టవంతులు వసిన్యాది వాగ్దేవతలు 8 మంది. వాళ్ళకి అలా మాట్లాడుతున్నప్పుడు ఆ రూపం అవి వాళ్ళకి అలా ఎలా కనిపిస్తే అలా చెప్పారు వాళ్ళు. ఎలా కనపడితే అందుకే వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జైని, కామేశ్వరి ఇంతమంది ఉన్నారు. ఈ 8 మంది దేవతలు కూడా అమ్మవారు కొలువు తీరుంటే లలితాదేవి కొలువులో ఆవిడని చూస్తూ వాళ్ళు స్తుతి చేశారు. అంత అద్భుతమైన సన్నివేశం ఎక్కడా లేదు అసలుకి చరిత్రలో. ఎంత అదృష్టవంతులండి వాళ్ళందరూ, ఎంత అదృష్టవంతులు, భగవత్ స్వరూపులే. అంతే మరి. లేకపోతే అమ్మవారి కొలువు పక్కన ఎలా కూర్చుంటారు? అమ్మవారి అంశాలే కాబట్టి. అదేనండి సాలోక్యం, సామీప్యం, సారూప్యం చెప్పాం కదండి. ఎప్పుడు అమ్మవారి దగ్గరగా కూర్చొని ఆవిడనే చూస్తూ ఉంటే సారూప్యానికి వచ్చేస్తారు. ఆవిడలాగానే ఉంటారు వీళ్ళు కూడా. అంతే మనం అందుకే ఇప్పుడు మనకి 4 ఉన్నాయండి: సాలోక్యం, సామీప్యం, సారూప్యం. ఇదంతా అయ్యేసరికి చివరిలో మోక్షం ఎలా వస్తుందంటే ఆ చివరిలో వచ్చేదని సాయుధ్యం పొందాలి అంటే ఎప్పుడు అమ్మవారికి సమీపంగా ఉండాలి. ఎప్పుడు అమ్మవారికి సామీప్యం, ఎప్పుడు అమ్మవారికి సమీపంగా ఉండాలి. అంటే మనం లేచిన వల్ల అమ్మవారికి సమీపంగా ఉండాలంటే మన బోటి వాళ్ళు ఏం చేస్తాం, ఫోటో దగ్గర పెట్టుకోలేంగా, పనుల మీద తిరుగుతూ ఉంటాంగా. మనస్సులో ఉండాలి అమ్మవారు. మన మనసులో ఎప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామం మనకు హోరు ఉండాలండి. లోపల శ్రీమాత్ర నామం గుండెల్లో హోరుగా ఉండాలి, హోరు తిరుగుతూ ఉండాలి. అది అమ్మవారికి అప్పుడు సమీపంగా ఉన్నట్టు. తర్వాత హృదయ కమలంలో నిలిపేసుకోవాలి అంతే. ఆ శ్రీమాత్ర నామం ఎప్పుడు మనకు తిరుగుతూ ఉండాలి లోపల. తర్వాత అమ్మవారి రూపం మనకు తెలుసు కదా, అద్భుతమైన సౌందర్యవతి. ఆ సౌందర్య రూపాన్ని అలా కళ్ళెదుట నిలుపుకుంటూ ఉండాలి. ఈ 2 చేసినప్పుడు పదే ఆవిడ స్మరణ, ఆవిడ రూపాన్ని మనం ఎప్పుడైతే బాగా మననం చేస్తామో ఆ సారూప్యం మనకు వస్తుంది. అమ్మవారి కళలు వచ్చేస్తాయండి మనకి. అందులో కొందరు చూడగానే చూడండి అమ్మవారిలా ఉన్నారు అంటారు. ఎందుకుంటారంటే వాళ్ళల్లో అమ్మవారికి ఉన్న గుణాలు కొన్ని ఉంటాయి. గుణాలు ఉంటాయి. అంటే సాలోక్యం వచ్చిందంటే, సాలోక్యం అంటే ఎప్పుడు అమ్మవారిని మనసులో నిలుపుకుంటూ ధ్యానం చేసే వాళ్ళకి స్వచ్ఛమైన రూపం వస్తుంది. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయ నమో నమః.
మనం మొదటి నామాల్లో చెప్పుకున్నాం. అవునండి. అలా మెరిసిపోతూ అమ్మవారు స్వచ్ఛ విగ్రహంగా ఉంటుంది. అలాంటి కళలు మనం కొంతమందిని ఆలయాల్లో చూస్తూ ఉంటాను చూడండి, చక్కగా అమ్మవారి లాగానే వాళ్ళు మంచి తేజస్సుతో అలా వచ్చి కూర్చుని ఉంటారు. అవునండి. వాళ్ళల్లో ఆ స్వచ్ఛత ఉందని అర్థం. తర్వాత అప్పుడు సాయుధ్యానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దక్షిణామూర్తి మనోజ్ఞాయే నమో నమః అంటే ఈ దక్షిణామూర్తి అవతారంలో పరమశివుడు ఉన్నప్పుడు అతనికి మనోజ్ఞగా అమ్మవారు ఉందట. అసలుకి దక్షిణామూర్తి అంటే ఏంటండి? ఆయన ఉత్తరం వైపు ఉండి శివుడు దక్షిణం వైపు చూసేవాడు. ఉత్తరం వైపు ఉండి దక్షిణం వైపు చూస్తాం. ఎందుకు చూస్తాడు చెప్పండి? ఇక్కడ ఈశాన్యం వైపు శివుడు ఉంటాడు. అవునండి. ఈశానః సర్వ విద్యానాం అని మనకు ఉండనే ఉంది. అవునండి. సర్వ అంటే ఆయన ఆది గురువు గనక శివుడు, సదాశివుడు పరమ గురువు. ఎప్పుడు ఈశాన్యంలో ఆయన ఉంటాడు. అన్ని విద్యలకి ఆయనే ఈశుడు. అందుకని ఆయన ఈశాన్య దిక్కంటే మనకి ఉత్తరం వైపు, ఉత్తరం చివరి భాగానికి వస్తుంది. ఆ ఉత్తరం వైపు ఉండి ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు. దక్షిణం అంటే యమధర్మరాజు అంటారు కదా, అందుకే మరి లయకారకుడు కాదు మరి శివుడు. ఆయన ఒకటే పని చేస్తారు కదా, యముడు చేసే పని శివుడు ముందు చేస్తాడు. తర్వాత యముడు చూసుకుంటాడు వీళ్ళ పాప పుణ్యాలు. ముందు సంహారం చేసేది శివుడే కదా. శివుడు లయకారకత్వం కనుక ముందు సంహరించేది ఈయనే. ఈ లయకారకత్వం అయిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళిపోతుంది, ఈ శరీరం అన్ని అనుభవించడానికి వెళ్తుంది. అప్పుడు యమధర్మరాజు చూసుకుంటాడు వీళ్ళు పాపాత్మల పుణ్యాత్మల అనేది. సో దక్షిణ దిక్కు ఈయన ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో ఆ దక్షిణ దిక్కు చూసేటువంటి దక్షిణామూర్తికి ఈవిడ మనోజ్ఞ. ఈవిడ మనోజ్ఞ ఎందుకైంది? ఈవిడ మనస్సు అనేది శివజ్ఞాన ప్రదాయిని అని ఒక నామం ఉంది మనకి. అమ్మవారికి శివుడి యొక్క జ్ఞానం మొత్తం తెలుసు, అది మనలాంటి వాళ్ళకి కూడా ఇస్తుంది ఆవిడ. ఇక్కడ మనోజ్ఞ అంటే శివుడి యొక్క మనస్సు మొత్తం తెలుసుకున్నటువంటి పార్వతీదేవే మనోజ్ఞ. ఇక్కడ ఎంత అద్భుతం అండి, అద్భుతమైన నామం. ఇంకొకటి ఈ భూమి ఉంది చూడండి. ఇప్పుడు శివపార్వతులు అంటే భూమి ఆకాశం కలిసిన వాళ్ళే కదా సృష్టి అంతా. ఈ భూమి ఇంత ఆకర్షితురాలై సూర్యుడు చుట్టూ ఎందుకు తిరుగుతుందో ఉందండి. ఆ సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తాడు, తూర్పు నుంచి పడవరకు వెళ్తాడు, తిరుగుతూనే ఉంటాడు కదా ఆయన కూడా 4 దిక్కులా తిరుగుతూ ఉంటే ఈ భూమి కూడా అంత వేగంగానే ఆకర్షితంగా తిరుగుతూ ఉంటుంది. ఈ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేసే భూమిని, ఈ భూమి యొక్క ప్రకృతి తత్వాన్ని అమ్మవారితో పోల్చారు. ఇలా ఈవిడ తిరుగుతూనే ఉంటుంది సృష్టికి అంతా కూడా. ఆ తిరిగినప్పుడు దక్షిణం వైపు తిరిగి చూస్తున్నటువంటి ఈశానుడు ఉన్నాడు కదా, ఈ దక్షిణామూర్తి ఉన్నారు కదా, ఈయన ఉత్తరం దిక్కు వైపు ఉండి దక్షిణం చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నటువంటి దక్షిణామూర్తికి ఈవిడ మనోజ్ఞ అయింది. అబ్బా ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతం. ఆయన అలా ఎప్పుడైతే ఉత్తరం వాకిలి వైపు ఉండి దక్షిణం వాకిలి వైపు చూస్తున్నాడో అలా దక్షిణం వైపు చూస్తున్నటువంటి వాళ్ళకి మనోజ్ఞగా అమ్మవారు ఎప్పుడైతే ఉందో కరుణ అండి, ఎక్కడ పడితే అక్కడ కరుణ. ఆ శిక్షించే పాపలకు కొంచెం పాపం తగ్గుతుంది. ఈవిడ మనోజ్ఞగా ఉంది కూర్చుంది కదా అక్కడ. అవును కదా, శివుడి యొక్క ఆవిడ శివజ్ఞానం అంతా నింపుకున్న మనసుతో అమ్మవారు శివుడి వైపు చూసిందంటే ఇంకా ఏముందండి సృష్టిలో, అంటే కరుణ మొత్తం నిండిపోతుంది. కరుణ మొత్తం నిండిపోతుంది. శివుడు భోళాశంకరుడు, ఈవిడ కరుణాతరంగితాక్షి. ఈవిడ ఆ వెళ్ళే పాపులందరూ కూడా శుభ్రంగా పుణ్యాత్ములు అయిపోతారు. మనకేం తక్కువ, వెళ్ళే పాపులంతా పుణ్యాత్ములు అయిపోతారు. వీళ్ళిద్దరు కలిస్తే ఏముందండి, ఇద్దరు కరుణ చూడండి. ఎటు నుంచి చూసినా ఆమె భక్తులకి కరుణతోనే ఉంటుంది. ఏ దిక్కుకు చూసినా ఆ రూపాంతరం చెంది ఆయనలో మమైకమైపోయి భక్తుల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఆయన లయం చేస్తూ ఉంటాడు. ఆ లయంలో కూడా ఆ లయలో ఈవిడ కరుణ చూపించి పాపాత్ములకి కొంచెం పుణ్యం ఇస్తుంది. మనోజ్ఞ కదా, దక్షిణామూర్తి మనోజ్ఞాయే నమో నమః. అద్భుతమైన నామం అండి ఇది, చాలా అద్భుతం అండి, చాలా సంతోషం అండి. చక్కగా వివరించారు. శ్రీమాత్రే నమః.